కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటది, సహజం, అది తప్పు కాదు. అది మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురు కాపాడుకునేదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది వింటడా? అందుకే ఇక్కడ కూడా 4వ స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. ఇది నాకు తెలిసిన కాడికి వీళ్ళ డిజైన్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి. వాజ్పేయి గారి టైంలో కానీ, లేకపోతే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ, హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? సరే, మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు. ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి. ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కు వచ్చి పోయేది కూడా తెలియకుండే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది, ఆయనదే. ఇది ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు, ఆయనకే, ఆయన ఇల్లుంది ఇక్కడ, ఆయన రైట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి. విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి. దానికి బాధ్యతాపరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, బండి సంజయ్ సమర్థించాడు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము, బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసాడు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీని. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. అందుకే చూడండి, ఇమ్మీడియట్లీ బండి సంజయ్ మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి మాట్లాడలే. మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్ఫైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పేర్లో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్. అందుకే చూడండి, అందుకే ఎంట్రీ వచ్చేసిండు. ఆయన హైదరాబాద్ కు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీసుకు పోలే. ఫస్ట్ వచ్చి అధికార ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికార యొక్క పేరు మీద మా ముఖ్యమంత్రి గారు కలిసి, మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పలేదు, మరి ముఖ్యమంత్రి మరి విభజనలో అనేక అంశాలు ఉన్నాయి. రాజకీయంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ పరంగా మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. తప్పు పడతాడు లేకపోతే సమాజం కొందరు
కాబట్టి కాబట్టి ఈ అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ చాతుర్యం అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు. ఎట్లా? టీడీపీ ఆఫీస్ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కన్నులు యాదికొచ్చినాయి. నేనైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు ఆడతలేదు, ఇది నేను ఊహించింది మాట్లాడుతున్నా. అట్లని ఇది కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పి మాట్లాడిస్తుంది కూడా కాదు. ఇది జగ్గారెడ్డిగా నేను మాట్లాడుతున్నా. నేనేమన్నా తప్పు ఏదైనా గాంధీ భవన్ ప్రెస్ మీట్ మాట్లాడితే తప్పు అని అంటే నేను పార్టీ అడుగుతుంది, నేను దానికి జవాబు చెప్పుకుంటా. రెండు కన్నులు అన్నాడు. మళ్ళీ తెలంగాణ ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు హైటెక్ గాని ఐటీ గాని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో నేను మాట్లాడింది వాస్తవాలే, గతంలో మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతున్నా. దీనికి మొదటి పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదాపూర్, కొండాపూర్ ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఐటీ హైటెక్ సిటీ దీనికి డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టిండు. చేయలేడని నేను అంటలేను, ఖచ్చితంగా. కానీ దాని డిజైన్, దాని ఊహా చిత్రం, హైదరాబాద్ ఇట్లా అవుతుంది, ఇట్లా కావాలి, ఉద్యోగాలు ఇట్లా అందరికీ రావాలి, హైదరాబాద్ డెవలప్ అయితే దాన్ని డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిండు, ఆయన సక్సెస్ అయ్యిండు. రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసిండు, సక్సెస్ అయ్యిండు. రోసే గారు కంటిన్యూ చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసిండు. కానీ పునాది, ఆలోచన పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనేది మళ్ళొక్కసారి నేను గాంధీ భవన్ మీడియా ద్వారా నేను ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. నేను ఎవరిని కించపరుస్తాను. అదే కంటిన్యూటీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కేటీఆర్ అయ్యాడు, వాళ్ళు చూసారు. సేమ్ ప్రాసెస్. మేము చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను.